వెల్కమ్ టు విఎస్ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో ప్రజాపాలన గ్రామ సభలో అధికారుల పనితీరుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత మయూరి రాజుగౌడ్. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై హాట్ కామెంట్స్. కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక కౌన్సిలర్లకు సమాచారం లేకుండా దొంగ లెక్క వచ్చి గ్రామంలో శంకుస్థాపనలు చేస్తున్నాడని మండిపడ్డ రాజుగౌడ్. పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆరోపణ. పనిచేయని అధికారులను చెప్పు తీసుకొని కొట్టాలని గల్ల పట్టుకొని నిలదీయాలని గ్రామ సభలో విరుచుకుపడిన కాంగ్రెస్ నేత రాజుగౌడ్. మన గ్రామానికి చెప్పండి. ఆయన చేసింది ఒకటే, నేను చెప్తున్నా, ఆయన చేసింది మంచి పని ఒకటే, మనకు చేసింది ఒకటే, అంబేద్కర్ విగ్రహం పెట్టిండు ఆయన. ఇంకొక పని ఏమి చేయలేదు. ఇప్పటివరకు మీ అందరు తెలుసు, గతంలో కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ప్రజాపాలన నడిచింది. ప్రతి 3 నెలలకు ఒక మీటింగ్ నడుస్తుండే. మరి ఎక్కడ పోయినా లెక్కలో వాడిని మీరు ఎవడు అడుగుతలేడు. మీరు డబల్ బెడ్రూమ్ ఎవడైతే రావాలో ఈ ఎంఆర్ఓని పట్టుకోండి. మొన్న ఏం చెప్పాడు, ఒక్క నిమిషం. ఇప్పటి వరకు ఒక మాంచూర చుక్క నీళ్ళు రాదు, అవతలకు బెంచాల వాళ్ళకి ఇస్తాడు ఈ చైర్మన్. అయిపోయింది, ఇంకా 28వ తారీఖు నుంచి అన్ని పాలనలు అయిపోయింది కాబట్టి మనకు మంచి రోజులు వచ్చినాయి. ఇక ఈ పాలన అయిపోయిన తర్వాత మన పాలన స్టార్ట్ అవుతుంది, ఆఫీసర్ పాలన ఉంటుంది కాబట్టి అన్ని రానికే మీరు అందరు సహకారం చేయండి. నేను ముంగటుండి 100% కొట్లాడి ప్రతి ఒక్కరిని డబల్ బెడ్రూమ్ కానీ అవసరమైతే సీఎం ప్రోగ్రామ్ పెట్టి మన గ్రామానికి ఒక 10 నుంచి 15 ఎకరాలు ఓపెన్ లేఅవుట్ ఎప్పుడైతే మన కళ అనుకున్నామో, మన స్థిరస్థాయి కళ అనుకున్నామో ఆ కళ నెరవేర్చినట్టు మీరు అందరు సపోర్ట్ చేయరు. దాని చేద్దాం. ఇప్పుడు మన ఎంఆర్ఓ వచ్చిందాక అందరూ ఎంఆర్ఓ వచ్చిందాక ఇక్కడ ఏ మీటింగ్ జరగదు, ఏ గ్రామ సభలు జరగదు. ప్రతి ఒక్కరికి జెన్యూన్ ఉంటుంది. రేషన్ కార్డు కంపల్సరీ ఇవ్వండి. మీరు ఇష్టం ఉన్నట్టు ఏ ఆఫీసర్ రాడు, ఒక్క ఆఫీసర్ కరెక్ట్ పని చేయడు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఎమ్మెల్యే ఉన్నాడు, వచ్చిండు టకటక దొంగతనంగా 70-80 మంది పోలీసు వాళ్ళని పెట్టిండు. సక్కర్ దాకా కథం వెళ్ళిపోయి ఇట్లా గుంజిండు, 2 రిబ్బలు తింగి ఎక్కడ పోయారు. స్థానిక లీడర్ బీఆర్ఎస్ లీడర్ ఇలా కనిపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చిండు పోయాడు. రేపు పొద్దుగాల ఓట్లకు వస్తే చెప్పు తీసుకొని కొట్టురు. ఎవడైనా సరే పని చేయను, పని చేసుకొని కొట్టేరు, పని చేయను చెప్పు తీసుకొని కొట్టు. మీ గరీబులు అందరికి న్యాయం జరిగేటట్టు పోరాటం చేద్దాం. మీరు అందరు మన ఇన్ఛార్జ్ టాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు. మన ప్రతి దానికి పోరాటం చేయడానికి రెడీ ఉన్నాడు. మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఈ పార్టీ నాయకుడు ఇళ్ళకి మారి అండకు నాడి పార్టీ బదలాం చేస్తుడు తప్ప పార్టీ పనులు చేయకుండా ఈ రోజు మన అందరిని తొక్కి పెడుతున్నాడు. ఇంత అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ ఉండగా ఇప్పుడు ఇంతమంది పోలీసులు అవసరం లేదు కదా. మీరు అందరు చూసి ఇప్పటిదాకా ఒక పలక గురించి ఈ పలక ఏం కుందనికే పబ్లిక్ న్యాయం చేసి ఇక్కడ నిలబడి ఒక ఎమ్మెల్యే వచ్చి మీ అందరు కూర్చురమ్మా, మీ అందరు మీ సమస్య లేదు చెప్పుంటే అది ఎంత బాగుంటుండే. ఇలా ఆయన ఏం చేసి చెప్పు. ఒక రోడ్డు గురించి ఎవడైతే అధికార పార్టీలు ఉందో వాళ్ళ ఇంట్లో ముందే రోడ్లు బాగలేడు, వాడు చెప్పుకోడు. ఎందుకంటే వాడు మనోడు ఎంతసేపు మనోడు అంటుండు. కానీ సమస్య ఎలా మనం కొట్లాడి పబ్లిక్ అన్యాయం చేసినట్టు అయిపోయింది. ఇలా ఏ లీడర్ కొట్లాడినోడు ఎవరు లేడు. అందరు బిల్డింగ్లు ఉన్నాడు, అందరు కాళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ పాటు పోయిన గరీబులు అందరూ ఇక్కడ నిలబడరు. మరి ఎక్కడ పోయింది ఇప్పటిదాకున్న లీడర్, కొల్లూరు ఉన్న లీడర్ ఎక్కడ పోయి నిలబడాలి కదా. నువ్వు గిట్లా అడుగుతావనే సీఎం వచ్చిన రోజు అవసరం చేసిర్రు. స్థానిక ఎవడైనా సరే లీడర్ అంటాడు, పబ్లిక్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. పబ్లిక్ అడిగిన దానికి సమాధానం చెప్పి నిలబడ్డాడే యోగ్యుడు లీడర్. వాడు లీడర్. పబ్లిక్ ఏం చూస్తాడే లీడర్. మంచిగున్నప్పుడు లోపడిలో పోయి కాలు మొక్కాలే, ఎమ్మెల్యేగా తిరిగేటోడు లీడర్ కాడు. కాబట్టి ఇప్పటి నుంచి గుర్తు పెట్టుకోండి. ఎవడైనా సరే పని చేసేటోనికే పట్టం కట్టురు, పని చేసేటోనికే ఎప్పుడైనా చేయలేపురు, చేయగొట్టరు తప్ప పని చేయను ఏ లీడర్ అయినా సరే ఇంటి ముంగట్టుకు వస్తే గలవట్టు. మీ అందరికి ఇది ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ వస్తాడు చూద్దాం. సీఎం ప్రోగ్రామ్ అది తొందరలోనే పెడతాం. కాబట్టి మనం గిట్ట మన ఊరికి మీరందరు గట్టిగా ఉంటే మీ అందరితో పాటు నేను మన టాటా శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. ఈ అందరం కలిసి ఒక 10 ఎకరాలు, మన 300 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇప్పుడు అంతా తీసుకుంటారు కాబట్టి అలాగే ఒక 10 నుంచి 10 ఎకరాలు మన గ్రామానికి కేటాయించి ఇంటికి 1 ప్లాట్ 2 ప్లాట్లు ప్రతి ఒక్కరం తీసుకుందాం. మీరు అందరు సపోర్ట్